సార్ ఈటల రాజేందర్ గారు అంటే నార్మల్గా అయితే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వినిపిస్తుంది ఎంపీ బరిలో ఈటల రాజేందర్ గారి పేరు వినిపిస్తుంది. కాకపోతే ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. ఇంతకీ ఏంటి సార్, ఇది ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఈటల రాజేంద్ర ఆయన ఎంపీగా పోటీ చేస్తారు, ఇది కన్ఫర్మ్. అది ఆయనే చెప్పారు, నేను ఈసారి ఎన్నికల్లో నేను ఎంపీగా నేను పోటీ చేయబోతున్నాను అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన అయితే బీజేపీలో ఉన్నారు. సో ఆయన నేపథ్యం, పూర్వపు నేపథ్యం తీసుకుంటే తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్కి సమాంతరంగా ఉద్యమాన్ని నడపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ తోటి కలిసి ఆయన ఉద్యమంలో చాలా చేతుడు వాదాడుగా నిలవడంతో పాటు కేసీఆర్కి ఎంత క్రేజ్ ఉందో ఉద్యమంలో అంతకన్నా క్రేజ్ ఉంది ఈటల రాజేందర్కి. కేసీఆర్ క్యాబినెట్లో కూడా ఉన్నారు. అయితే ఆయన ఏదో అసైన్ ల్యాండ్లో ఏదో చేసి ఆక్రమించారని అదే కారణం చెప్పి ఆయన్ని కేసీఆర్ బర్తరఫ్ చేయడం జరిగింది ఆయన క్యాబినెట్ నుంచి, అప్పట్లో లాస్ట్ క్యాబినెట్లో. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య వైరం పెరిగింది. అసలు ఎందుకు ఈటల రాజేందర్ని బర్తరఫ్ చేయాల్సి వచ్చింది కేసీఆర్? నిజంగానే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ కొనుగోలు చేశారనేటువంటి అభియోగంతో ఆయన బర్తరఫ్ చేశారంటే కాదు, రాజకీయ కోణం దాని వెనక. ఏం రాజకీయ కోణం అని అంటే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే ఆయన్ని తొలగించేసి ముఖ్యమంత్రి కావడానికి ఈటల రాజేందర్ ప్రయత్నం చేశాడు. దానికి హరీష్ రావు కూడా సహకరించాడు. హరీష్ రావు ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి రహస్యంగా బెంగళూరులో కొంతమందితో మీటింగ్లు పెట్టుకున్నారు అనేటువంటిది ఒక సమాచారం. దాన్ని అందుకున్నటువంటి కేసీఆర్ ఈటల రాజేందర్ని బర్తరఫ్ చేసేలాగా ఒక ప్లాన్ చేసి ఈ అసైన్ ల్యాండ్స్ వ్యవహారం దీన్ని అంతటినీ బయటికి తీసుకొచ్చాడు అనేది చర్చ అందరికి తెలిసినటువంటి అంశం. దాని మీద చర్చ అప్పట్లో జరిగింది. ఆ తర్వాత ఆయన సేఫ్ గార్డ్ కోసం ఆయన అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు అప్పుడు కేసీఆర్. సో అప్పుడు బీజేపీలో ఆయన చేరడం జరిగింది. బీజేపీలో చేరి ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం, ఆ తర్వాత హుజూరాబాద్ నుంచి ఆయన పోటీ చేయటం, హుజూరాబాద్ నుంచి గెలవడం, ఆ హుజూరాబాద్లో ఈటల రాజేందర్ని ఓడగొట్టడానికి రైతు బంధు పథకాన్ని అనౌన్స్ చేయటం కేసీఆర్, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. అయితే హుజూరాబాద్లో ఎట్టగెలక ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. మళ్ళీ ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు. బీజేపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీలో ఆయనకు ప్రాధాన్యత లేదు అనేది అప్పట్లో బాగా వినిపించింది. ప్రాధాన్యత లేదు, తగినంత ప్రాధాన్యత లేదు, ఇతర ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆయన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఆయన అభిమానుల నుంచి వచ్చింది. అప్పట్లో వచ్చినటువంటి క్రమంలో బీజేపీలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఈటల రాజేందర్ది ఒక గ్రూపు, బండి సంజయ్ది ఒక గ్రూపు, కిషన్ రెడ్డిది ఇంకో గ్రూపు, ఇలా ఉన్నాయి. బండి సంజయ్ మీద కరీంనగర్కి సంబంధించి కొంతమంది ఢిల్లీ వెళ్ళటం, కంప్లైంట్ చేయటం ఆయన మీద, ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత అధిష్టానం వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ అయిపోయాయి. తర్వాత బండి సంజయ్ని మార్చేశారు. బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చేసి ఆయన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చేయటం, ఇవన్నీ కూడా చూసాం. కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమించారు. ఆ సందర్భంలో ఈయనకి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పాడు ఈటల రాజేందర్కి. సో కాబోయేటువంటి సీఎం అభ్యర్థి అనేటువంటి టాక్ కూడా అప్పట్లో వినిపించింది. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈటల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీలో కొనసాగే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అప్పట్లోనే జరిగింది. అప్పట్లోనే చాలా సందర్భాల్లో జరిగింది. ఆయన ఖండిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా ఆయన్ని ఆహ్వానించాడు కాంగ్రెస్ పార్టీలోకి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు రహస్యంగా అనేది కూడా వినిపించింది. మాట్లాడుకున్న విషయం ఈటల రాజేందర్ కూడా చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు అనేటువంటి ప్రచారం కూడా అప్పట్లో చాలా బలంగా జరిగింది. సో బలంగా జరిగినప్పటికీ ఆయన బీజేపీలో కొనసాగుతూ బీజేపీ ప్రచార కమిటీలో చైర్మన్గా ఉంటూ ఎన్నికలను నిర్వహించారు. సో ఆ ఎన్నికల్లో 8 మందితోటి పరిమితమైంది బీజేపీ. ఆయన ఈటల రాజేందర్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఇక్కడ గజ్వేల్లో ఓడిపోయారు, హుజూరాబాద్లో ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఆయన గ్రాఫ్ పడిపోయింది అనేది బీజేపీ గ్రహించింది. అంటే ఆయనకి అంత ఊహించినంత బలం లేదు అనేది ఒకటి బీజేపీలో ఉంది. సో బీజేపీలో ఇప్పుడు ఏంటి, బీజేపీలో ఆయనకి అంత తగిన ప్రాధాన్యత లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో, లోక్సభ ఎన్నికల్లో ఆయనకి అసలు ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం ఇస్తారా లేదా అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆయనకి ఎక్కడ సీట్ ఇస్తారు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. అంటే ఇంకా ఎంపీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి కసరత్తు జరుగుతుంది. సో రేపటి నుంచి ప్రచారానికి వెళ్తుంది బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈలోపే కాంగ్రెస్ పార్టీ ఇతని మీద ఆపరేషన్ చేసింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడు ఈటల రాజేందర్ అనేది మళ్ళీ ప్రచారం అయితే ప్రారంభమైంది. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రచారం ఇది.
కాంగ్రెస్ పార్టీలోకి ఈటల రాజేంద్ర వెళ్ళిపోబోతున్నారు, బీజేపీలో ఇక్కడ బీజేపీకి అవకాశం గెలిచే అవకాశం, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి అలాగే ఈటల రాజేంద్ర ఇద్దరు క్లోజు, కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేసినటువంటి ఈటల రాజేంద్ర ఇప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈటల రాజేంద్ర తోటి కొంతమంది లీడర్లు టచ్లో ఉన్నారు. ఈటల రాజేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి అనేది చాలా కాలం నుంచి ఆయన మనసులో ఉంది అనేది చాలా సందర్భాల్లో వచ్చినటువంటి టాక్. ఎందుకు అని అంటే బీజేపీ తోటి ఆయన బీజేపీ లీడర్లతో కానీ బీజేపీతో కానీ ఇమడలేకపోతున్నారు, ఆయనకి తగిన గుర్తింపు ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకటి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా ఎంపీగా అనేది ఒకటి నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇదే టాక్ వస్తున్నటువంటి సమయంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏఐసీతో మాట్లాడి ఎంపీ అభ్యర్థుల ఫైనలైజేషన్తో పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది అనేది ఒక టాకు. అయితే ఇక్కడ ఈటల రాజేంద్రతో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా చేరేటువంటి అవకాశం ఉంది. దీనికి క్లియరెన్స్ తీసుకొచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి వెళ్ళారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్తో పాటు నామినేట్ పదవులు కొన్ని ఫిలప్ చేయడంతో పాటు ఈటల రాజేంద్ర ఇష్యూని కూడా మాట్లాడటానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఈటల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఏఐసిసి నుంచి వచ్చేటువంటి హామీ ప్రకారం ఆయన వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలోకి అనేది ఒకటి. అది కూడా మల్కాజ్గిరి నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. మల్కాజ్గిరి సీట్ను ఆశిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ ఆల్రెడీ చంద్రశేఖర్ రెడ్డికి కన్ఫర్మ్ అయిపోయింది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అయితే అలాంటప్పుడు ఈయన ఎక్కడి నుంచి పోటీ చేపిస్తారు ఈటల రాజేందర్ని అనేది ఒకటి. కరీంనగర్ నుంచి చేయాలంటే బండి సంజయ్ ఉన్నారు. సో కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అనేది ఒకటి. బండి సంజయ్కి పోటీగా కరీంనగర్ నుంచి చేపిస్తారా ఒక కాంగ్రెస్ పార్టీలో చేరితే? బీజేపీలో అయితే స్థానం లేదు, బీజేపీలో అయితే ఎక్కడ స్థానం కనిపించట్లేదు ఆయనకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలకు చేరే అవకాశం ఉందా అని అంటే ఆ టాక్ అయితే వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఢిల్లీ నుంచి ఆయన తిరిగి వచ్చిన తర్వాత దీనికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీకి వెళ్ళారు. అక్కడ తను చూపెట్టుకోలేకపోయారు సార్. అంటే తన సత్తా ఎందుకు అక్కడ చాటలేకపోయారు? అంటే కేవలం ఒక హుజరాబాద్లోనే గెలిచారు. గెలిచిన తర్వాత ఎందుకు తను డౌన్ అయినట్టు చాలా మందికి అనిపించింది. అంటే బీజేపీని తను ఓన్ చేసుకోలేకపోయారా, లేకపోతే ఏంటి? మళ్ళీ ఇప్పుడు అంటే మీరు అంటున్నారు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందని. సో ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తే మరి అక్కడ ఇమ్మడగలుగుతారా సార్? మరి ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి చాలా తేడా ఉంది. బీజేపీ ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నటువంటి లీడర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అక్కడ. ప్లస్ అక్కడ ఏంటంటే అధిష్టానం ఏది చెప్తే అదే, అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువగా ఉంటుంది అనేది ఒకటి బీజేపీలో. అదే కాంగ్రెస్ పార్టీలో అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, అందరూ ఆ పార్టీలో ఎమడగలరు అనేది ఒకటి రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తూ ఉంటుంది. అది నిజం కూడా. సో బీజేపీ ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అమిత్ షా మోడీ ఏది చెప్తే అది జరగాలి అనేది ఒకటి. ప్లస్ ఇంకోటి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. అలాంటప్పుడు ఈటల రాజేంద్ర బీజేపీలో ఉండేటువంటి అవకాశం లేదు. సో ఆ పొత్తు కనుక కన్ఫర్మ్ అయితే ఈటల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతూ ఉన్నాయి. లేదంటే ఆ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు అలయన్స్లో కనుక ఆయనకి ఏదైనా ఎంపీ సీట్ ఎక్కడి నుంచి ఇస్తే అప్పుడు ఏమన్నా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బట్ ఇప్పుడైతే ఆయనకి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తారా లేదనేది ఒక డౌట్ ఉంది బీజేపీ నుంచి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆయన చేరే అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ అయితే ఉంది. సో కాబట్టి ఇమ్మడతారా ఆ పార్టీలు అంటే బీజేపీలో ఇమ్మటం కొంచెం టఫ్. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరి వాళ్ళకి వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, అంత స్వేచ్ఛ ఉంటుంది. ప్లస్ అధిష్టానం దగ్గర కూడా వెళ్ళి మాట్లాడచ్చు. బట్ బీజేపీలో అధిష్టానంతో అంత ఈజీగా అందరూ మాట్లాడే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఫ్లెక్సిబిలిటీగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే బహుశా నేను అనుకోవటం కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారేమో అనేటువంటిది వస్తున్నటువంటి టాక్కి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.